థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే ఆంటీ. ఇకపై ఉదయం పనికిమాలిన ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. పని పర్ఫెక్ట్ గా చేస్తే చాలు. ఇలా ఆరోగ్యం పేరుతో నచ్చని టీలు కాఫీలు బలవంతంగా తాగాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన టీ వాళ్ళు తాగండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి. అందరూ మెచ్చుకునేలా పనిచేయండి చాలు. అవసరాన్ని బట్టి లీవ్లు, పర్ఫార్మెన్స్ ని బట్టి ఇంక్రిమెంట్లు ఇవ్వబడతాయి. సో మీ అవసరాలను సరిగ్గా ఉపయోగించుకోండి. పనిలో ప్రతిభను బయటపెట్టండి. అన్నింటికన్నా ముఖ్యంగా భయపడుతూ పని చేయకండి. ఇష్టపడి పని చేయటం అలవాటు చేసుకోండి. అది కష్టమైనా తృప్తిగా ఉంటుంది. ఓకే? వావ్, సూపర్ మేడం, అద్భుతం. ఇన్ని రోజుల నుంచి మేము అనుభవిస్తున్న టార్చర్ అంతా ఈ రోజుతో పోయింది. యూఆర్ రియల్లీ గ్రేట్ మేడం. మీ రీఎంట్రీ అదిరిపోయింది. సారీ మేడం, మీకెంత ఇబ్బంది కలిగించినందుకు ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ గిల్టీ. నో ప్రాబ్లం మిస్టర్ బ్రహ్మి. తప్పైనా ఒప్పైనా మీ వల్ల నాకు కొంతమంది గురించి తెలిసింది. అందుకే నాకు మీ మీద కోపం లేదు. సో మీకికపై స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. రేయ్, నాకు ఒక స్పెషల్ మసాలా టీ పట్టరారా. రేయ్, తీసుకురా. ఈ రోజు నుంచి రూల్స్ లేవని చెప్పారు కదా. చెప్పాను కదా, వెళ్ళి పట్రా. ఓకే మేడం. Guys, let's get back to work. ఓకే మేడం. అత్తయ్య, అత్తయ్య, అమ్మ నీలా, అత్తయ్య, ప్రయాణం బాగా జరిగినదా? బాగా జరిగింది అత్తయ్య. నీలా, వచ్చేసావా? పోయిన చోటు నీకేం ఇబ్బంది కలగలేదుగా? లేదు, క్షేమంగా వెళ్ళాను. పని పూర్తి చేసుకుని వచ్చేసాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నావని నా మనసులో లేదు తెలుసా? ఇప్పుడు నువ్వు చూసాకే మళ్ళీ నా ప్రాణం లేసొచ్చినట్టు అయింది. వదిన కష్టపడితే చూడలేనంటావు, కానీ ఇందాకటి నుంచి వదిన లగేజ్ మోస్తున్నా తీసుకోకుండా తన్ని అక్కడే నించోబెట్టి మాట్లాడుతున్నావు. ప్రియా, అయ్యో, ఇలా ఈయనలా. రేయ్, పర్లేదురా. ఇలా ఈ నేను చెప్తాను. అయ్యో వద్దురా బాలు. ఏందమ్మా అట్టా చూత్తండావు? తనెవరా అనా? నా చిన్ననాటి స్నేహితురాలు సునంద. ఓ, నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మొన్ననే అమెరికా నుండి వచ్చినది. ఓ 2 నెలలు మనింటికి ఆడనే ఉంటాది.
2 నెలలేంటత్తయ్య, 2 సంవత్సరాలు ఇక్కడే ఉండమని చెప్పండి. దుర్గా, నీ కోడలు ఇంత జోవియల్గా ఉంటుందనుకోలేదు. రాగానే నన్ను చూసి ఈవిడెవరు, ఇక్కడెందుకుంది అని నిలదీస్తుందనుకున్నాను. ఏంటాంటీ? అంటే నన్ను చూస్తే మీకు అలా అనిపించిందా? సరదా కన్నానమ్మా. అయినా నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు. పిన్ని అని పిలు. ఓకే పిన్ని. నీలా అలాంటిది కాదు సునంద. తన మనసు చాలా మంచిది. ఈ ఇంట్లోనూ నా జీవితంలోనూ తన రాకతో సంతోషాన్ని నింపినాది. అంతేకాదు, తనెవరు కూతురో తెలుసా? మా అన్న ఆనంద్ కూతురు. అవునా? అమ్మా, ఇది టూ మచ్ అమ్మా. ఏంద్రా టూ మచ్? నీలకు నాతో పెళ్ళయ్యాక కూడా సూర్య భార్య అని చెప్పకుండా ఇంకా నీ అన్న కూతురుగానే పరిచయం చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ముందు మా నాన్నకి కూతురయ్యాకే నీకు భార్యనయ్యాను. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏంటి గుర్తుపెట్టుకునేది? నేను ఒప్పుకోను. అబ్బా, ఎందుకు ఒప్పుకో? ఏయ్, ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి ఒప్పుకోవాలి. ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఏం చేస్తావు? నేను ఒప్పుకోను అంతే. ఆగండ్రా. సునందకి మా అన్న బాగా తెలుసు కాబట్టి అట్టా పరిచయం చేసినాను. ఇక నుండి మనింటికి ఎవరొచ్చినా నీ పెండ్లామే అని చెప్తా. ఇప్పుడు ఓకే. నీలా, మీ నాన్న చాలా గొప్పవాడు. అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా సాయం చేసేవాడు. ఆయన సాయం పొందిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఇన్నాళ్లకి అతని కూతుర్ని చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. నీ వల్ల నాకు పాత రోజులన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మీ నాన్న నాకు చేసిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశం నీ రూపంలో వచ్చిందనుకుంటా. ఇక పైన నీకేదైనా సమస్య వస్తే నీ వెనక నేనున్నానని మర్చిపోకు. ఉం? బంగారం లాంటి అత్తయ్య, సంతోషంగా చూసుకునే భర్తుండగా నాకేం సమస్యలొస్తాయి పిన్ని? వాళ్లే నీకు సమస్య కావచ్చేమో. ఐ మీన్, వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడితే నాతో చెప్పు. వాళ్ల సంగతి నేను చెప్తాను. పరిచయం అయి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే పార్టీ మార్చేశారేంటండి? అదే మా వదిన్లో ఉన్న పవర్. ఎవరినైనా ఇట్టే తన వైపు మళ్లించుకోగలదు. ఇట్ట మాట్లాడుతా ఉంటే ఎప్పటికీ తెగదుగాని. అమ్మ నీలా, ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టుండావు. నువ్వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అలాగే అత్తయ్య. ప్రియా, పద నాకు కాస్త వంటలో సాయం చేద్దుగాని. ఏ సూర్య, ఆ? మీ ఆవిడ చాలా అందంగా ఉంది. మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతుడివి. థ్యాంక్స్ ఆంటీ. బావా, ఆ, ఒకసారి లేరా? మీ ముఖం ఇంత వెలిగిపోతుందంటే మనసులో ఏదో ఆలోచన తట్టిందని నాకు అర్థమవుతుందమ్మా. ఆలోచన తట్టడం కాదు మూర్తిగారు, ఈ ఇంటిని ముక్కలు చేయడానికి అవసరమైన ఆయుధం దొరికిందిగా. అర్థం కాలేదమ్మా. ఈ ఇంట్లో కురుక్షేత్రం మొదలవడానికి మనం మొదటగా సంధించబోయే అస్త్రం ప్రియా.
ఆ తర్వాత బాలు. వీళ్ళిద్దరినీ వాడుకొని ఈ ఇంట్లో మనుషుల్ని విడగొట్టే ఆట మొదలు పెడతాను. ఎలాగమ్మా? తినబోతూ రుచులెందుకు మూర్తిగారు? వెయిట్ అండ్ సీ. శరవణన్, ఏమిట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఏమిటి అలా ఉన్నావు? మైథిలి కన్విన్స్ అవ్వలేదా? అయ్యిందమ్మా. అంటే తను తిరిగి ఆఫీస్కొస్తోందా? వచ్చింది. మరింకేంట్రా ప్రాబ్లం? నాతో మాట్లాడట్లేదమ్మా. వెయిట్ చేయి, ఇంకా కోపం పోలేదేమో. కష్టమా இருக்குதுமா. నా ముందే ఆఫీసులో తిరుగుతూ నాతో మాట్లాడకుండా இருந்தா ఎన్నాళ్ళ తాంగవే ముడియలమ్మా. ఈరోజే తన ఆఫీస్కొచ్చిందన్నావు. కొన్ని రోజులు ఓపిక పట్రా, నీ మీద కోపం పోతుందేమో చూద్దాం. மைதிலி பத்தி உனக்கு தெரியாதுமா. அவ ரொம்ப ஸ்ட்ரிக்ட். మనసులో ఫిక్స్ అయిందంటే అవ్వలవుదాం, మాత్తవే ముడియాదు. తను అప్పుడే இருந்தா నాకు వర్క్ చేయడం కష్టంగా ఉంటుంది. నిజమేరా, కానీ ఏం చేయగలవు నువ్వు? ఉద్యోగం వదిలేస్తావా? వదిలేలేవు కదా. అలాంటప్పుడు మైథిల్ని ఎలా కన్విన్స్ చేయాలో అది ఆలోచించు. అంతేగాని ఇలా డల్గా ఉంటే ఎలా? అయినా మైథిలి కన్విన్స్ అయితే నీకేంటి, కాకపోతే నీకేంట్రా? నీ వల్ల తన ఉద్యోగం పోయిందని బాధపడ్డావు. ఇప్పుడు తను మళ్ళీ జాయిన్ అయింది కాబట్టి సమస్య తీరిపోయింది. ఇంకెందుకురా ఆ విషయం గురించి అంతగా ఆలోచిస్తున్నా? తన పని తనది, నీ పని నీది. మీరు కలిసి పనిచేస్తారు గాని కలిసి బ్రతికేవాళ్ళు కాదుగా. ఆఫీసులో ఉన్నంతసేపు కొలీగ్స్, ఆఫీస్ అయ్యాక నువ్వెవరో తనెవరో. ఏంటి అర్థమైందా? ఆ ఏంట్రా, నేను చెప్పింది విన్నావా? విన్నాను విన్నాను. సునందా, బిస్కెట్లు తీసుకో. నువ్వు కూడా తీసుకో. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. అవును సునందా, వచ్చిన పని పూర్తయ్యాక నువ్వు మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోతావా, లేకపోతే మీ ఆయన్నే ఇడికి రమ్మంటావా? పని పూర్తయ్యాక ఇంకా నేనిక్కడుండి ఏం చేస్తాను దుర్గా? నేనే అమెరికాకు వెళ్ళిపోతాను. అమెరికా అంటే గుర్తొచ్చింది. వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అమెరికా విశేషాల గురించి అడుగుదామనుకుంటున్నాను.
అక్కడ నయాగరా ఫాల్స్ చాలా అందంగా ఉంటాయంట కదా, మీరు చూసారా? ఆ, 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 వచ్చే ముందు రీసెంట్గా వెళ్ళాను. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. డిస్నీ వరల్డ్ కూడా వెళ్ళారా? ఒక్క డిస్నీ వరల్డ్ ఏంటమ్మా, అమెరికాలో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్ కి మా మేడం గారు వెళ్ళారు. అయితే మీరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా చూసారన్నమాట. అఫ్ కోర్స్ ప్రియా. దాన్ని లైవ్ లో చూస్తే మీకేమనిపించింది ఆంటీ? అనిపించేంతసేపు నేనక్కడ ఉండలేదు ప్రియా. మేం బిజినెస్ పనుల మీద తిరగడం తప్పితే ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని వెళ్ళింది ఎప్పుడూ లేదు. మా మేడంకి ఊపిరి తీసుకోవడానికే టైం ఉండదండి. అలాంటిది ఆ ప్రాణం లేని బొమ్మల గురించి చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది? టీ తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి ప్రియా, పిన్నిని బాగా విసిగిస్తున్నట్టున్నావు? నేనేం విసిగించట్లేదు, అక్కడ విశేషాలు చెప్పమంటున్నాను. నాకెలాగో అమెరికాకు వెళ్లే సీన్ లేదు, కనీసం ఆంటీ అక్కడ విశేషాలు చెప్తుంటే అవి విని ఆనందిద్దామనుకున్నాను. వెళ్ళలేను అని ఎందుకనుకుంటున్నావు ప్రియా? నువ్వు సొంతంగా వెళ్లడం కుదరకపోయినా అమెరికాలో స్థిరపడ్డ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు వెళ్లడమే కాదు, అక్కడే ఉండిపోవచ్చు కూడా. అవును పిన్ని, అంకుల్ కూడా పెళ్లికి ముందే అమెరికాలో సెటిల్ అయ్యారా, లేక పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి వెళ్లారా? అవును సునందా, నువ్వు అమెరికాలో ఉన్నట్టు తెలుసు గాని మీ ఆయన గురించి నాకు అసలేం తెలవదు. మా ఆయన గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు దుర్గా. ఆయన 24 గంటలు వర్క్ గురించి ఆలోచిస్తారు. అలాని నన్ను నెగ్లెక్ట్ చేయరు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జైల్లో ఉన్న ఖైదీ లాంటివారు. ఆంటీ, ఆ ఖైదీ అంకుల్ ఎలా ఉంటారో చూడాలనుంది, ఒకసారి ఫోటో చూపిస్తారా? అంకుల్ ఫోటో ఇప్పుడు నా దగ్గర లేదు ప్రియా. ఫోటో లేకపోయినా ఫోన్లో పిక్చర్స్ ఉంటాయి కదా. నాకు ఫోన్లో ఫోటోలు దిగే అలవాటు లేదు, తీసే అలవాటు అంతకన్నా లేదు. మీకు అలవాటు లేకపోవచ్చు, కానీ పెళ్ళైన ఆడవాళ్ళ ఫోన్లో భర్త ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. చూపించండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంకుల్కి దిష్టి పెట్టంలే పిన్ని, మీరేం భయపడకండి, ఒకసారి చూపించండి, పాపం అంతగా అడుగుతుంది కదా. అది నీలా నీలా నీలా, ఏంట్రా ఇవి? ఇవి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నాటిన మొక్కలకి మొదటిసారి పూసిన పువ్వులి. తల ఒకటి తీసుకోండి. నీలా, ఇది నీకు.
ఇదిగో ప్రియా తీసుకో. అందరికీ చెవులో పెట్టే పూలు చాలదన్నట్టు ఇప్పుడు తల్లో కూడా పెట్టుకోమని తెచ్చిస్తున్నావా? నాకేం అక్కర్లేదు. నీ బోడి పువ్వులు